అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎంఆర్పిఎస్ నాయకులు, మరి మొదటి నుండి మాదిగ ఉద్యమానికి ఆది నుండి ఉద్యమాన్ని నడిపించినటువంటి మన డాక్టర్ ఆడం సార్ గారికి, అదేవిధంగా మరి వేదిక పైన ఉన్నటువంటి మన గౌరవ అధ్యక్షులు సన్నపల్లి వెంకటన్న గారికి, ఇంకా ఈ మధ్య కాలంలో మరి లెఫ్ట్ ఐడియాలజీ నుండి అందులో పనిచేసి మరి మేడి పాపన్న గారు చేసేటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యక్రమాలకు ఆకర్షితులై మరి పాపన్న గారి నాయకత్వంలో మరి జాతి కోసం పనిచేస్తానన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పోరాటంలో మరి పాపన్నతో పాటుగా ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మరి సోదరుడు పులిజాల దిల్వన్న గారికి, మరి నాతో పాటు వివిధ జిల్లాల నుండి ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కోర్ కమిటీ సభ్యులకు, మరి రాష్ట్ర కమిటీ నాయకులకు, జిల్లా నాయకులకు, అధ్యక్షులకు, ఇన్ఛార్జీలకు, మరి 33 జిల్లాల నుండి ఈ యొక్క మాదిగ దండోర ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి మరి వేదిక ముందున్న వివిధ స్థాయిల నాయకులందరికీ కూడా మరి మాదిగ దండోర తరపున, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి 30 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో మరొక గ్రామ స్థాయి నాయకునిగా పనిచేసినటువంటి మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మేడి పాపన్న గారు మరి జాతీయ స్థాయి నాయకునిగా, జాతీయ అధ్యక్షునిగా పనిచేసి మరి ఈ మధ్య కాలంలో మరి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి మరి గ్రామ స్థాయి నాయకునిగా మొదలైనటువంటి నాయకుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి 30 సంవత్సరాల క్రితం ఉద్యమంలో పనిచేసి మరి ఎన్నో కేసుల పాలై, జైళ్ల పాలై, మరి ఉద్యమాన్ని ఆపివేసినటువంటి, ఇతర పనులు చేసుకుంటూ ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి నాయకులను కూడా గుర్తించి వారిని రవీంద్ర భారతి వేదికగా మరి సన్మానం చేయాలన్నటువంటి ఇంత గొప్ప ఆలోచన చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి గొప్ప నాయకుడు మన రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారికి కూడా మరి యావత్ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి జాతి పోరాటంలో ఆర్థికంగా నష్టపోయి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి 50 నుంచి 60 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నేతలు వేదిక పైన చాలా మంది ఉన్నారు. కొంతమంది ఉద్యోగంలో ఉండి రిటైర్డ్ అయినా కూడా మరి శేష జీవితాన్ని మరి ఏబిసిడి వర్గీకరణ కోసం సాగేటువంటి ఈ పోరాటంలో మేము భాగస్థలమైదామని చెప్పేసి మరి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి మరి ఆ ఎంబీఏ ఉద్యోగులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒక పోరాటానికి మరి పాపన్నతో పాటుగా మరి నాతో పాటుగా పనిచేస్తున్నటువంటి కోర్ కమిటీ సభ్యులకు, మరి ఇదే విధంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షులు
మేడు పాపన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై పాపన్న, థ్యాంక్ యూ జై పాపన్న, బ్రదర్. మేడు పాపన్న గారి నాయకత్వం, పాపన్న గారి నాయకత్వం. ఓకే, థ్యాంక్ యూ. మరి మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.